తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకి చాలా రకాలైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. కేవలం తెలుగు సినిమానే కాదు, అది బాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, మన ఇండియన్ సినిమాలో వారసులకి ఇచ్చే ప్రిఫరెన్స్ వేరే లెవెల్. మొన్న మధ్య మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్ట్ నైతే చూశాను. నేను ఇంటర్వ్యూ ఇస్తుండగా ఒక స్టార్ కూతురు ఎంట్రీ ఇవ్వడంతో నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు కూడా నన్ను పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లారని, ఈ డిఫరెన్సెస్ ఎప్పటికి మారుతాయో తెలియదంటూ చెప్పింది. సో ఇవన్నీ కూడా మామూలే. మృణాల్ ఠాకూర్ కి అందం తక్కువ, యాక్టింగ్ విషయంలో తక్కువ, కాకపోతే స్టార్ కిడ్స్ కి ఉన్నటువంటి వాల్యూ చాలా ఎక్కువ. ఇప్పుడు అలాంటి లిస్ట్ లో మన స్టార్ హీరోల వారసులు టాలీవుడ్ లో ఒక ముగ్గురు రెడీగా ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలిసిందే కదా. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, పవన్ కొడుకు అఖీరా, మహేష్ కొడుకు గౌతమ్. వీళ్ళ ముగ్గురికి అడపా మేనేజ్ చేస్తే వయసు రీత్యా, హైట్ రీత్యా అంతా మ్యాచింగ్ లో ఉన్నాయి. ఎవరు కూడా తగ్గేవాళ్ళు లేరు. ఒకరు సూపర్ స్టార్ వారసుడు, మరొకరు పవర్ స్టార్ వారసుడు. ఇంకా మన బాక్స్ ఆఫీస్ బొనాన్సా మోక్షజ్ఞ కోసం కొన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్. అయితే వీళ్ళ ముగ్గురు ఎవరిలో హీరో అవుతారు అన్న విషయానికి వస్తే మోక్షజ్ఞ ఈ రేస్ లో ఫస్ట్ ఉన్నారని తెలుస్తోంది. సో 2 ఏళ్లలో హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అఖీరా, మోక్షజ్ఞ, గౌతమ్ ఒకరి తర్వాత ఒకరు రావడానికి ఖచ్చితంగా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కి ఉండేటువంటి నెపో కిడ్స్ వారసత్వం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, పవన్ వీళ్ళందరూ కూడా అలాంటి లిస్ట్ లో నుంచి వచ్చినటువంటి వాళ్లే. అయితే ఎన్టీఆర్ 3వ తరం వారసుడు మోక్షజ్ఞ. నందమూరి బాలకృష్ణ కుమారుడైన ఆయన సినిమానికి సంబంధించే విషయంలో ఇప్పటికే ఒక 6 డజన్ సినిమాలు చేసి ఉండాల్సిందే, కానీ చాలా ఆలస్యమైంది. ఆలస్యమైనా పర్వాలేదు, ఒక మంచి దర్శకుడితోనే వస్తున్నారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండిపోతుందని తెలుస్తోంది. 2024లో షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఇక మోక్షజ్ఞ తర్వాత అటు ఇటుగా అఖీరా కూడా వచ్చేస్తాడు. అఖీరా వయసు 20 దాటేసింది. ఇప్పటికే హైట్ విషయంలో 6.5 అడుగుల బుల్లెట్ లాగా తయారయ్యారు. పక్కా హీరో మెటీరియల్. అఖీరా లుక్ అయితే కిరాక్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తన తండ్రితో కనిపిస్తూ మరి ఎంతో చక్కగా తను పవన్ వారసుడని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయిందట. ఇక అఖీరా తర్వాత మన ఘట్టమనేని సూపర్ స్టార్ వారసుడు మన గౌతమ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. గౌతమ్ సైతం టీనేజ్ దాటేశాడు. చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తండ్రిలాగే గౌతమ్ కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. గౌతమ్ చెల్లెలు సితారా హీరోయిన్ అయిపోతుందని ఎవరు చెప్పక్కర్లేదు, కానీ మరి గౌతమ్ మాత్రం హీరో కావాలంటే ఇంకొంచెం టైం తీసుకుంటారని అంటున్నారు. సో భారీ బ్యాక్గ్రౌండ్, ఫ్యాన్ బేసు ఎంతున్నా టాలెంట్ లేకపోతే మాత్రం పక్కన పడేస్తారు అభిమానులు. కాబట్టి నటన, డాన్స్, డైలాగ్స్ లాంటి వాటిలో ప్రూవ్ అయితేనే చరణ్, ఎన్టీఆర్ లాగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే. కాబట్టి ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ లో ఎవరు ఎంత స్టార్డమ్ సాధిస్తారనేది అభిమానులు చెప్తారు ముందు ముందు.